ఇక్కడ 4వ అధ్యాయం. ఆ, 4 14. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. చాణక్యుల వారు లౌకికమైనటువంటి జీవన విధానానికి సంబంధించి మానవుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో మనం 4వ అధ్యాయంలో 14వ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అపుత్రస్య గృహం శూన్యం అపుత్రస్య గృహం శూన్యం దిశశూన్యాస్త్వబాంధవాః దిశశూన్యాస్త్వబాంధవాః మూర్ఖస్య హృదయం శూన్యం మూర్ఖస్య హృదయం శూన్యం సర్వశూన్యా దరిద్రత. సర్వశూన్యా దరిద్రత. శూన్యం అంటే ఏమీ లేకపోవడం అని అర్థం. శూన్యం అంటే ఏమీ లేకపోవడం అని అర్థం. ఏమీ లేదు అని అంటే అర్థం ఏంటి? మనం ఏదో ఉండాలని అనుకున్నటువంటిది లేకుండా పోవడం శూన్యం. అది శూన్యంగా ఉంది అని అంటే అర్థం ఏమిటంటే అక్కడ మనం ఏదో ఉండాలని అనుకున్నాం, అది లేదు కాబట్టి అది శూన్యం అని చెప్తున్నాం. ఇక్కడ అపుత్రస్య గృహం శూన్యం. అపుత్రస్య, పుత్రుడు అంటే సంతానం. పుత్ అనేది ఒక నరకం పేరు. నరకాలు అనేకమైనటువంటి నరకాలు ఉన్నాయి, రౌరవాది నరకాలు. దాంట్లో పుత్ అనే ఒక నరకం ఉంది. ఆ పుత్ అనేటువంటి నరకం నుంచి త్ర అంటే కాపాడేటువంటి వాడు. పుత్ అనే నరకం నుంచి కాపాడేటువంటి వాడు కాబట్టి పుత్రుడు అంటే కొడుకు అని పేరు. ఇక్కడ ఏంటంటే ఆ పిల్లవాడు ఎట్లా నరకం నుంచి కాపాడుతాడు అని అంటే, ఆ సంతానం ఉంటే ఆ సంతానం ఈ వ్యక్తి మరణించిన తర్వాత అతని పేరున తర్పణం వదిలితే ఆ తర్పణాల ద్వారా, ఆ తర్పణ యొక్క ఫలితంగా ఈ వ్యక్తి రక్షింపబడతాడు, నరకం నుంచి రక్షింపబడతాడు అని అర్థం. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు చేసుకునేటువంటి పాప పుణ్యాలు కదా నీకు స్వర్గ నరకాలకు కారణం అవుతాయి. నువ్వు పుణ్యం చేస్తే స్వర్గము, పాపం చేస్తే నరకం అని అనుకున్నాం కదా. అంటే ఈ నరకం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేసి ఉండాలా? నువ్వు సంతానాన్ని పొంది ఉండాలా. ఆ సంతానం ఏం చేయాలా? వాళ్ళు ఉత్తములైనటువంటి వాళ్ళుగా ఉండాలా, నిన్ను స్మరించుకుంటే సంతానంగా ఉండాలా.
అప్పుడు నీకు ఆ నరకం నుంచి విముక్తి లభిస్తుంది అన్నారు. దీని అర్థం ఏంటంటే గృహస్థ ధర్మాన్ని ఉద్ధరించడం ప్రధానమైనటువంటి, గృహస్థ ధర్మానికి ఫలితంగా సంతానాన్ని పొందాలి అని అర్థం. గృహస్థుడై నువ్వు సంతానాన్ని పొందకపోతే నువ్వు నరకాన్ని పొందుతావు అని చెప్పడం, అది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకని అపుత్రస్య అంటే సంతానము లేనటువంటి వానికి, వాని యొక్క అపుత్రస్య గృహం ఇల్లు, ఎవరికైతే సంతానం వాని ఇల్లు శూన్యం. శూన్యం అంటే ఏమీ లేనటువంటిది అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? ఇల్లు అనంటే, గృహం అనే దానికి అర్థం ఏమిటంటే గృహిణి గృహముచ్యతే అని చెప్పన్నారు. గృహిణి అంటే భార్య, భార్య ఉండేటువంటిది ఇల్లు అని అర్థం. భార్య లేకపోతే ఇల్లు కాదా అంటే కాదది. భార్య లేకపోతే సత్రమో మఠమో అవుతుంది, అది ఇల్లు కాదు, గృహం కాదు అది. ఇక్కడ గృహం అంటే దాని అర్థం ఇక్కడ ఫిజికల్ గా మనం 4 గోడలు అవన్నీ ఉండేది, కప్పు ఉండేది, అదని కాదు ఇక్కడ గృహం అంటే. గృహం అనేది ఏమిటి? ఇట్స్ అన్ ఎమోషనల్ బైండింగ్. గృహం అనేది అది ఏం చెప్తున్నాడంటే గృహిణీ గృహం ఉచ్యతే అని. అంటే నువ్వు అది గృహం కావాలంటే గృహిణి ఉండాలా అని. గృహిణి ఉన్నటువంటి గృహం గృహిణి ఉన్నటువంటి గృహం ఒక్క నిమిషం, నేను అందులోకి జాయిన్ అవుతాను. గృహిణి ఉన్నటువంటి గృహం కనీసం స్క్రీన్ షేర్ ఆఫ్ అట్టే గృహం అంటే 4 గోడలు, దానికి పైకప్పు, తలుపులు, ద్వారబంధాలు ఉండేటువంటిదని కాదు. ఇల్లాలు ఉండేటువంటి దాన్ని గృహం అంటారు. ఇప్పుడు ఇల్లాలు ఉంటే దానికి ప్రయోజనం ఏమిటి అంటే సంతానం ఉండాలి. ఆ సంతానం లేనటువంటి గృహం శూన్య గృహం, ఏమీ లేనటువంటిది అని అర్థం. శూన్యం అంటే ఏమీ లేనటువంటిది. ఏమీ లేనటువంటిది అంటే అర్థం ఏంటంటే మినిమం ఉండాల్సినవి కూడా లేనటువంటిది. మినిమం ఉండాల్సినటువంటిది ఏమిటి? సంతానం. అది ఇక్కడ ముఖ్యమైనటువంటి. అందువల్ల అపుత్రస్య గృహం శూన్యం. ఏమీ లేదు అంటే అర్థం ఏంటి? అక్కడ ఉండడం వల్ల ప్రయోజనం లేదు అని అర్థం. ఏదైనా ఉన్న చోట మనకు ఆలంబన ఉంటుంది, ఏమీ లేని చోట ఆలంబన ఏముంటుంది? నువ్వు ఉండాలి అంటే దానికి ఏదో ఒకటి ఉండాలా. ఏం ఉండాలా? నీకు ఆలంబనగా ఉండేది ఉండాలా, నీకు అనుకూలమైనటువంటిది ఉండాలా. గృహిణి గృహముచ్యతే అన్నప్పుడు గృహం అన్నప్పుడు ఏముంది? గృహిణి ఉన్నది. గృహిణి ఉన్నది కాబట్టి నీకు ఆలంబన ఉంది, కాబట్టి నువ్వు ఉండగలవు. దాంతో పాటు ఏం ఉండాలా? సంతానం ఉండాలా.
తర్వాత ఏం చెప్తున్నాడు? దిశః శూన్యాః తు అబాంధవాః. అబాంధవాః దిశః, బంధువులు లేనటువంటి దిక్కులు కూడా శూన్యమైనటువంటివి. తూర్పుగా వెళ్ళావు, మా మేనమామ వాళ్ళు ఉండారండి అని. పడమటగా వెళ్ళావు, మా పెదనాన్నగారు ఉండారండి అన్న. ఉత్తరంగా వెళ్ళావు, మా మేనత్త గారు ఉండారండి అన్న. దక్షిణంగా వెళ్ళావు, మా చిన్నాన్నగారు ఉండారండి అని. అంటే ఏమర్థం? ఏ దిక్కుకు వెళ్ళినా ఎవరో ఒకరు ఉన్నారు నీకు. అప్పుడు అది శూన్యం కాదు, ఉండడం శూన్యం కాదు. ఉండకపోతే శూన్యం. అందుకని ఏం చెప్తున్నాడు? దిశ శూన్య స్వబాంధవ అంటే అర్థం ఏంటంటే, నాయనా నీకు బంధువులు లేకపోతే ఆ దిక్కు శూన్యమైనటువంటిది అన్నాడు. అంటే ఏమర్థం? 4 వైపులా బంధువుల్ని ఏర్పాటు చేసుకో. భలేవాళ్ళండి మీరు, ఈ బంధువులు ఉంటే మళ్ళీ బంధం ఏర్పడుతుంది కదా అని అనకూడదు. అది పారమార్థికమైనటువంటి జీవితం, దాని గురించి వదిలే. లౌకికమైనటువంటి జీవితంలో నీకు 4 వైపులా మనుషులు ఉండాలి. ఎటువైపు పోయినా నిన్ను సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, నీకు ఆలంబనగా నిలిచేటువంటి వాళ్ళు, నీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు, నీకు శక్తిని ఇచ్చేటువంటి వాళ్ళు ఎటువైపు వెళ్ళినా ఉండాలి. ఏ ఊరికి వెళ్ళినా మనోడు ఒకడు ఉండాలి. అది దాని అర్థం. అంటే లౌకికమైనటువంటి జీవితం మానవుడు ఎట్లా నడుపుతాడంటే, ఇది మానవుడు సంఘజీవి అనేటువంటిది మనకందరికి తెలిసింది. అంటే 4 రకాలైనటువంటి పనులు మనిషికి ఉంటాయి. ఆ 4 రకాలైనటువంటి పనులు, 40 రకాలైనటువంటి పనులు మనిషి తనంతకు తానుగా చేయలేడు. 4 రకాలైనటువంటి పనులు ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి పనులు అని అర్థం. ధర్మానికి సంబంధించింది, అర్థానికి సంబంధించింది, కామానికి సంబంధించింది, మోక్షానికి సంబంధించింది 4 రకాల పనులు ఉంటాయి. ఈ 4 రకాల పనులు తాను ఒక్కడే చేయగలడా అని అంటే దానికి ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. తాను గృహస్థుడు, ఇంట్లో ఉన్నాడు అనుకున్నాం. అతిథి వచ్చినాడు, అతిథికి సేవ చేయాలి. ఇది గృహస్థునికి ధర్మం కదా. దీనికి ఎవరు అవసరం? ఇంట్లో భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు సహకరించినారనుకో. ఆమె కాఫీ చేసి ఇచ్చింది, లేదా ఆమె వంట చేసింది, ఈయన దానికి కావాల్సిన సరంజామా ఏదో చేశాడు, పిల్లోడు కావాల్సిన సరుకులు తెచ్చిచ్చినాడు. ఇవన్నీ చేస్తే అతిథి సత్కారం చేయడం సులభం అయిపోతుంది. అంటే ధర్మాన్ని తను ఆచరించాలని అనుకున్నప్పుడు తనకు ఆలంబనగా నిలబడేటువంటి వాళ్ళు కావాలి. అదేవిధంగా అర్థం, ధనాన్ని సంపాదించాలనుకున్నప్పుడు తాను ఒక్కడే ధనాన్ని సృష్టించలేదు. ఉదాహరణకి పైరు చేసి ధనాన్ని సంపాదిద్దామని అనుకున్నాడు అనుకోండి. చెరుకు తోట వేసాడు. చెరుకు తోట నాటడానికి మనుషులు కావాలి, తాను ఒక్కడే నాటలేడు. దానికి నీళ్లు కట్టడానికి కావాలి, దాన్ని సంరక్షించడానికి కావాలి, చెరుకును నరకడానికి మనుషులు కావాలి, దాన్ని శుభ్రం చేయడానికి కావాలి, మళ్ళీ గాను కావడానికి కావాలి, బెల్లం తయారు చేయడానికి కావాలి. ఆ బెల్లం తీసుకుని అమ్మితే కదా నీకు డబ్బు వచ్చింది. లేదా చెరకును మిల్లుకు తోలి అది చక్కెర తయారైతే కదా నీకు డబ్బు వచ్చింది. అంటే అర్థం విషయంలో కూడా నీ అంతకు నువ్వు స్వతంత్రంగా చేసేది ఏమీ లేదు. ఇక కామం విషయంలో నువ్వు కోరికలు తీర్చుకోవాలి. కోరికలు తీర్చుకోవాలంటే నీకు బుల్లెట్ మీద వెళ్ళాలనే కోరిక ఉంది. బుల్లెట్ మీద వెళ్ళాలనే కోరిక నీకు ఉన్నప్పుడు బుల్లెట్ తయారు చేసేవాడు ఒకడు ఉండాలిగా. అంటే ఏమర్థం? నీ కోరిక తీరాలంటే కూడా అవతల వ్యక్తులు ఉండాలి. ఇక మోక్షం, అందరినీ వదిలేయాలంటే వాళ్ళు నీకు సహకరించాలి. ఓన్లీ వాడు భక్తితో బతుకుతున్నాడు, పొద్దున్న లేచేదో లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుకుంటాడు, చదువుకొని
అని చెప్పి అంటే నీకు ఇంట్లో సాధ్యం అవుతుంది. అంటే నీకు దేనికైనా నువ్వు చేసేటువంటి 4 రకాల పనులకి నీకు అందరి యొక్క సహకారం అవసరం. ఆ సహకరించే వాళ్ళ పేరే బంధువులు. నీకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు బంధువులు. సహకరించని వాళ్ళు శత్రువులు. ఇది సహజమైనటువంటి విషయం. అనుకూలంగా ఉండేవాళ్ళు స్నేహితులు. అనుకూలంగా లేనటువంటి వాళ్ళు శత్రువులు. ఇది అందరికీ తెలిసినటువంటిదే. సామాన్య సిద్ధాంతం ఇది. ఇది విశేషమేం గాదు. కాబట్టి దిశః దిక్కులన్నీ శూన్యంగా ఎప్పుడు మారిపోతాయి. నాకెవరు దిక్కు లేరు. నాకెవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని ఎప్పుడు అంటాం? నీకు బంధువులు లేనప్పుడు. ఇక్కడ బంధువు అంటే అర్థం ఏమిటి? కేవలం రక్త సంబంధీకులని మాత్రమే కాదు. నీకు అండదండగా నిలబడేటువంటి స్నేహితుడు కూడా బంధువే కావచ్చు. బంధువు అంటే మా కులం వాడై ఉండాలి, మా మతం వాడై ఉండాలి, మా వర్గం వాడై ఉండాలి, మా మేనత్త కొడుకై ఉండాలి, మా మేనమామ కొడుకై ఇవంతా ఏమీ లేదు. ఉదాహరణకి ఒకతనున్నాడు. ఆ వ్యక్తికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఒక ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనుకున్నాం. ఇప్పుడు ఆ ఆఫ్రికా వాళ్ళేమైనారు? బంధువులయిపోయినారు గదా! వాళ్ళేమన్నా మీ మేనత్త కొడుకులా, మేనమామ కొడుకులా బంధువులయ్యేదానికి? బంధువు అంటే అర్థం ఏంటంటే, నువ్వు బంధం కలుపుకుంటే బంధువవుతాడు. ఎక్కడైనా అంతే. ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేస్తున్నారు జీవితంలో. ఎక్కడో పరిచయమైనారు. మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉన్నారు. తిరుపతికి పోతే ముండ్రారెడ్డి ఉండాడు. ఆయన నా స్నేహితుడు అని చెప్పి అనుకుంటాను. తిరుపతికొస్తాను. నేను ముండ్రారెడ్డి దగ్గరికి పోతాను. నాకు ధైర్యం. అదే బంధుత్వం అంటే. కాబట్టి బంధుత్వం అంటే అర్థం ఏమిటంటే, ఏ ఏ బంధమైతే నీకు ధైర్యాన్ని ఇస్తదో, ఏ బంధమైతే నీకు క్షేమాన్ని కలుగజేస్తదో, ఏ బంధమైతే నీ శ్రేయస్సును కోరుకుంటాదో అదే బంధుత్వం. కొందరితో మనకు విరోధం ఏర్పడతది. అది తోడబుట్టిన వాళ్ళతో విరోధం ఏర్పడొచ్చు, మేనమామతో విరోధం ఏర్పడొచ్చు, పెదనాయనతో విరోధం ఏర్పడొచ్చు, చిన్నాయనతో కూడా విరోధం ఏర్పడొచ్చు. ఇప్పుడు వాళ్ళు బంధువులవుతారా? మీ బంధువులంట కదా వాళ్ళంటే, వాడు నాకేం బంధువు? వాడికి నాకే సంబంధం లేదు అని. అంటే ఎందుకన్నాం అట్లా? నువ్వు బంధువు కాదన్నంత మాత్రాన నీ మేనమామ నీకు మేనమామ కాకుండా పోతాడా? మేనమామని కూడా నువ్వు పక్కన పెట్టేసి నీ పని నువ్వు చేసుకుంటాండావు. మిగతా ఎవరినో సలహాలడిగి తీసుకుంటాండావు అంటే అర్థం ఏంటి? అతను నీకు అనుకూలంగా లేదు అని అర్థం. అంటే ఇక్కడ బంధుత్వం అనేది ఏమిటంటే నీకు అనుకూలంగా ఉండాలి. అది నీ శ్రేయస్సును కోరి ప్రతికూలంగా ఉంటే అది వేరే విషయం. ఈర్ష్యతోనో, ఇంకేదో కారణం చేతనో నీకు ప్రతికూలంగా ఉండి, నీ క్షేమానికి అడ్డుపడుతూ ఉండి, నీ అభ్యుదయానికి అడ్డుపడుతూ ఉండి, నీ డెవలప్‌మెంట్‌ని అడుగడుగునా అడ్డుకుండేటువంటి వాడు తల్లి తోబుట్టువైనా, తండ్రి తోబుట్టువైనా బంధువెట్లా అవుతాడు? నీ తోబుట్టువైనా కూడా బంధువు గాదు. నీ అభ్యుదయాన్ని కోరుకోనప్పుడు. నువ్వు నాశనం అయిపోవాలని కోరుకునేవాడు నీకు బంధువు ఎట్లవుతాడు? కాదు గదా! అంటే బంధువు అంటే సింపుల్ డెఫినిషన్ ఏందంటే, నీ శ్రేయస్సును కోరుకోవాలి. నీ శ్రేయస్సును కోరుకునేవాడు ఎవడైనా నీ బంధువే అవుతాడు. నీ శ్రేయస్సును కోరుకునేవాడు అంటే నువ్వు చేసే ప్రతి ఎదవ పనికి సపోర్ట్ చేసేవాడని కాదు. నువ్వు ఒకవేళ తప్పు చేస్తూ ఉంటే తప్పని చెప్పేవాడు నీ శ్రేయస్సును కోరుకునేవాడు. అది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. అందుకని అట్లాంటి వాళ్ళు నలుగువైపులా మనకుండాలి.
అట్లాంటి వాళ్ళు అన్ని వైపులా ఉండాలి. 8 దిక్కులు అనుకుంటే 8 వైపులా ఉండాలి. 4 దిక్కులు అనుకుంటే 4 వైపులా ఉండాలి. చుట్టూ ఉండాలి. ఎవరు? మన శ్రేయస్సును కోరుకునే వాళ్ళు. అప్పుడేమవుతుంది? మనకు విపరీతమైనటువంటి బలం వస్తుంది. ఎటు పోయినా నా వాళ్ళు ఉంటారు, నాకేమిటి అనేటువంటి ధైర్యం ఉంటుంది. అట్లా లేదనుకో ఏమవుతుంది? ఎటువైపు చూసినా శూన్యంగా కనిపిస్తది. ఎవరు లేరు. నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నిన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరు. నీ శ్రేయస్సును కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. పైగా ఈర్ష్యతో అందరూ నీ మీద ఏదో ఒకటి చెప్పేటువంటి వాళ్ళే. నిన్ను తప్పుదారి పట్టించే వాళ్ళే. నీ గురించి చెడ్డగా 10 మందికి చెప్పేటువంటి వాళ్ళు. అప్పుడు నీకు ఏమనిపిస్తది? ఇంట్లో నుంచి బయటొచ్చినావు. తూర్పుగా పోదామని అనుకున్నావు. పోతే అక్కడ నీ గురించి చెడ్డగా మాట్లాడేవాడు ఒకడుండాడు అని అనిపించింది. చిచ్చి! అటు పోయి వాడి ముఖం చూడాలనా? అని అటు పోవు. అంటే ఏమర్థం? అటువైపు నీకెవడు లేడు అని అర్థం. కాబట్టి దిక్కులు శూన్యమైపోయినాయి అంటే అర్థం ఏంటి? అక్కడేమీ లేదని కాదు. నీ శ్రేయస్సును కోరుకుండేదేది అక్కడ లేదు అని అర్థం. అంటే శూన్యము అని అంటే మనం మొదటే ఏం చెప్పుకున్నామంటే ఏదో మనం అనుకున్నది లేకపోతే దాన్ని శూన్యము అని అంటున్నాం అని చెప్పినాం. ఏమీ లేకపోయినా శూన్యమే. మనకు అనుకూలమైంది లేకపోయినా కూడా శూన్యమే. ఇప్పుడు బిడ్డలు లేకపోతే ఆ ఇల్లు శూన్యము అని చెప్పి అన్నాం. బిడ్డలు మనకు అనుకూలంగా లేదనుకో అప్పుడు కూడా ఇల్లు శూన్యమే. అది ముఖ్యం. కాబట్టి లోకంలో మన చుట్టూ చాలా ఇళ్ళు ఉంటాయి. చాలా మంది నివసిస్తూ ఉంటారు. వాళ్ళు నీకు అనుకూలంగా లేకపోయినా కనీసం ప్రతికూలంగా లేకుండా ఉన్నా పర్వాలేదు. మీ ఇంటి ముందర ఉండేటువంటి వ్యక్తి మీ ఇంట్లో నుంచి మీరు కారు తీయడానికి వీలు కాకుండా రోడ్లో ఆయన కారు అడ్డం పెట్టినాడు అనుకోండి. ఏమయ్యా కారు అడ్డం పెట్టినావంటే, నా ఇంటి ముందర నేను కారు పెట్టుకున్నాను, నువ్వెవడు అడగడానికి అని అంటారు. ఇప్పుడు నేను కారు వెనక్కి తీయాలి, గేట్లో నుంచి వెనక్కి రావాలంటే కరెక్ట్గా దానికి ఎదురుగా పెట్టినావు అని అంటే, అది నీ కర్మ, నువ్వు అనుభవించు, నేనెందుకు తీయాలా అని చెప్పి అన్నాడు అనుకోండి. ఇప్పుడు వాని వల్ల ప్రయోజనమా నిష్ప్రయోజనమా? ఇట్లాంటి వాడు బంధువు ఎట్టవుతాడు? అంటే వాడు అనుకూలంగా ఉండడా ప్రతికూలంగా ఉండడా? ఇట్లాంటి వాడు ఎదురింట్లో ఉంటే ఏమి లేకపోతే ఏమి? ఆ ఎదురింట్లో ఉండేది నీ మేనమామ అయినా ఒకటే, నీ చిన్నాయన అయినా ఒకటే, నీ పెదనాయన అయినా ఒకటే, సొంతం నీ తోబుట్టు అయినా నిష్ప్రయోజనమే, అంతే, ఇంకేం లేదు. వాడు ఎవడైతే ఏముంది, నీ కారు బయట రాదు. మళ్ళీ వాడు కారు తీసేంత వరకు నువ్వు ఉండి నీ కారు బయట తీసుకోవాలి. వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు ఎవరు బంధువు చెప్పు? కాబట్టి ఎవడు ఉండాడనేది కాదు, చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్ళ వాళ్ళు నీకు అనుకూలంగా ఉన్నారు. కనీసం అనుకూలంగా లేకపోయినా పర్వాలేదు. ప్రతికూలంగా లేకపోతే చాలు. నీ కారు తీయడానికి అడ్డంగా లేకుండా వాడు కొంచెం ముందుకు పెట్టుకున్నాడు అనుకో నీకు వాడి కార్ని, చాలు. ఆ మాత్రం కూడా చాలు. మనం అంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ కూడా అక్కర్లా. నీకు ప్రతికూలంగా లేకపోయినా అనుకూలంగా ఉన్నట్టే లెక్క. వాడు చెత్త గుండీలో వేసుకుంటే చాలు, మన ఇంటి ముందర చల్లకుండా. ఇది మనం కోరుకునేది. కాబట్టి ఎవడయ్యా మనకు బంధువు అంటే, వాడి చెత్తను మన ఇంటి ముందర వేయనటువంటి వాడు మనకు బంధువు. మనం ఇంటి ముందర వేసినటువంటి చెత్తను తీసుకొని పోయేటువంటి మున్సిపాలిటీ వాడు మనకు బంధువు. మన ఇంటి ముందర పోతాండేటువంటి కాలువని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాడు మనకు బంధువు. మన కారుకి అడ్డం లేకుండా కారు దూరంగా పెట్టేటువంటి వాడు మనకు బంధువు. ట్రాఫిక్‌లో మనం పోతూ ఉంటే, నడి రోడ్లో పోతూ మనం హారన్ ఏసినామంటే వాడు వెనక్కి తిరిగి చూసి, "ఏం అర్జెంటో? మెల్లగా రా" అనకుండా, అతని దారి అతనికి ఇచ్చేద్దాం. మన మార్జిన్‌లో మనం పోదాం.
అని అనుకొని ఆయన మార్జిన్లో ఆయన పోతూ మన దారిని మనం పోనిచ్చేవాడు మనకు బంధువు. వీళ్ళంతా బంధువులే. అట్లా లేదానికి ఏమవుతుంది, వాడడ్డం పెట్టి వానెనక వీడడ్డం పెట్టి రోడ్డును బ్లాక్ చేసి మనం పోనీయకుండా సమయానికి ఆఫీసుకు చేరకుండా చేసినటువంటి వాడు బంధువు ఎట్ట అవుతాడు మనకు? వాడు ఎవడో మనకు పరిచయం లేకపోయినా వాడు అనుకూలం కాదు, అననుకూలమైన వ్యక్తి, ప్రతికూలమైన వ్యక్తి, వాడెట్ట బంధువు అవుతాడు? కాబట్టి లోకం మనకు అనుకూలంగా ఉండాలి, అది దాని అర్థం. ఇక్కడ మన చుట్టూ ఉండేవాళ్ళు ప్రతికూలంగా లేకుండా చూసుకోమన్నాడు. అనుకూలంగా లేకపోయినా పర్వాలేదు, మన కోసం వాడేమి ఎర్ర తివాచి పరిచి స్వాగతం చెప్పాల్సిన అవసరం లే. దారిలో చెత్త వేయకుండా, మురికి నీళ్లు చల్లకుండా, వాడి మురికి నీళ్లను కాలువ కనెక్షన్ చేయకుండా ఏం చేస్తాడు? కొత్తగా ఇల్లు కడతాడు, ఆ మురికి నీళ్ళకు ఒక కాలువ తయారు చేసి ఆ కాలువని ఎక్కడ కాలువ ఉందో అక్కడ వరకు కనెక్షన్ ఇస్తే పర్వాలేదు. అలా కాకుండా రోడ్డు మీదకి వదిలేసి ఉంటాడు. ఏమంటే వాడి ఇంటి ముందర బాగుంటది, వాడి ఇంటి వెనక వదిలేస్తాడు. ఆ పక్క నడిచేవాడు ఏమైపోవాలా? ఏమన్నా అన్నామంటే కాలువలు వచ్చినప్పుడు కాలువ కనెక్షన్ ఇద్దాంలే అంటే, కాలువలు వచ్చేలోపు ఏమవుతుంది, అక్కడ ఒక కుంట తయారవుతుంది, దాంట్లో దోమలు తయారవుతాయి, ఈగలు తయారవుతాయి. ఇది వాడికి మనకేం విరోధం లేదు, ఆ ఇంటికి పక్కన ఉన్నాం మనం, అంతే, ఇంకేమి. ఇప్పుడు వాడు బంధువు అయితే మాత్రం ఏం చేస్తాం, తోబుట్టిన వాడైతే ఏం చేస్తాం? బంధువు అంటే మన శ్రేయస్సును కోరేవాడు, మనకు అనుకూలంగా ఉండేవాడు. అట్లాంటి వాడు అన్ని దిక్కుల్లోనూ ఒక్కొక్కడు ఉండాలి అని చెప్పాలంటే మన చుట్టూ అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి. తర్వాత మూర్ఖస్య హృదయం శూన్యం. మూర్ఖుని యొక్క హృదయం శూన్యమైనటువంటిది అన్న. మూర్ఖుడంటే ఎవరు? మూర్ఖుడంటే డెఫినేషన్ ఏంటంటే తనకు తెలియదు, ఎవరైనా చెబితే వినడు, వాడిని మూర్ఖుడు అంటారు. వానికి జ్ఞానం లేదు, ఎవరైనా చెబితే వినడు కాబట్టి వాని హృదయం ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. వాడికి తెలియదు కాబట్టి ఖాళీగా ఉంది, ఖాళీగా ఉందని మనం ఏమైనా చెప్దామని అనుకుంటే వాడు వినడు, అంటే ఎప్పుడు శూన్యంగానే ఉంటుంది. మూర్ఖస్య హృదయం శూన్యం. ఎవడి మాటను విననటువంటి వాడు, స్వయంగా జ్ఞానం లేనటువంటి వాడు మూర్ఖుడు. కాబట్టి మూర్ఖునికి చెప్పాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు దాని అర్థం. మూర్ఖుడికి చెప్పాలనేటువంటి ప్రయత్నం మనం చేస్తే ఏమవుతుందంటే మనం మూర్ఖులం అయిపోతాం. ఏదో ఒక కథ ఉంటుంది. ఇంకా కథ అంటే ఒక నక్క ఉంటుంది అడవిలో. ఆ అడవిలో ఒక గాడిద కూడా ఉంటుంది. ఒకరోజు నక్క గాడిద రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఉంటే ఆ గాడిద ఏమంటదంటే, ఈ గడ్డి పసుపు పచ్చగా ఉంది అని అంటుంది. భలేదాని నువ్వు, అసలు గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది కానీ పసుపు పచ్చగా ఎందుకు ఉంటుంది అని నక్క అన్నది. అంటే, పిచ్చిదానా, నేను గడ్డి మేసేదాన్ని, నువ్వు మాంసం తినేదానివి, నీకేం తెలుస్తుంది? గడ్డి మేసే నాకు తెలుస్తుంది అది పసుపు పచ్చగా ఉంటుందని. చూడు, ఇదంతా పసుపు పచ్చగానే కదా ఉంది, ఆకుపచ్చగా ఎక్కడుంది అని. దీనికేమో ఆకుపచ్చగానే కనిపిస్తా ఉంది, దీనికే కాదు లోకానికంతా ఆకుపచ్చగానే కనిపిస్తా ఉంది గడ్డి. గాడిద మాత్రం ఇది పసుపు పచ్చగా ఉంది అని. సరే, కొంతసేపు రెండు వాదించుకుంటాయి.
నక్కేమన్నది అసలు తింటేనే రంగు తెలుస్తుంది, రుచి తెలియడానికి తినాలి కానీ రంగు తెలియడానికి తినాల్సిన అవసరం ఏముంది? మనం రంగు గురించి మాట్లాడతాను, రుచి గురించి కాదు. గడ్డి యొక్క రుచి గురించి మాట్లాడుంటే నేను గడ్డి తినలేదని నువ్వు అనొచ్చు, దానికి సంబంధించి నీ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కానీ రంగు కనిపిస్తే సరిపోతుంది కదా, నాకు కూడా కళ్ళు కనిపిస్తానంటే ఏమో నీ కళ్ళకు కలర్ బ్లైండ్నెస్ ఉందేమో అని చెప్పి అన్నది అది. ఏది? గాడిద. ఒకానొక దశలో ఏంది ఇది ఇట్లా మాట్లాడుతా ఉంది, మనకు నిజంగానే కలర్ బ్లైండ్నెస్ ఉందా, ఈ అడవుల్లో గడ్డి ఏమన్నా పసుపు పచ్చగా ఉంటుందా అని నక్క అనుకున్నది. కానీ మళ్ళీ చూసింది, మళ్ళీ చూస్తే అది ఆకుపచ్చగానే ఉంది. సరే వెళ్ళిపోయింది. ఇంకెవరెవరో కనిపించినారు. ఒక కాకి కనిపించింది, దాన్ని అడిగింది గడ్డి ఏ రంగులో ఉంటుందంటే ఆ మాత్రం తెలియదా, ఆకుపచ్చగా ఉంటుంది అని చెప్పి కాకి వెళ్ళిపోయింది. ఒక జింక కనిపించింది, దాన్ని అడిగింది నువ్వు గడ్డి మేస్తూ ఉంటావు కదా, ఏ రంగులో ఉంటుంది గడ్డి అని అంటే అది కూడా తెలియదా, ఆకుపచ్చగా ఉంటుందని చెప్పి అది అనింది. సో ఇది ఎంక్వైరీ చేసుకుంది. మరుసటి రోజు వచ్చింది గాడిద దగ్గరికి. గాడిద దగ్గరకు వస్తే లేదు నేను అడవిలో ఉండే వాళ్ళందరినీ అడిగినాను, అందరూ ఆకుపచ్చగానే ఉందని చెప్పి అంటున్నారంటే వాళ్ళంతా నీకు తోడుపోయిన వాళ్ళుగా ఉన్నారు, నీకు కనిపించినట్టే వాళ్ళకు కూడా కనిపించినట్లేదు, గడ్డి పసుపు పచ్చగా ఉంటుంది అని చెప్పాలి. అని అంటే సరే అయితే మనం రాజు దగ్గరికి పోదాం, రాజు ఏమి తీర్పిస్తే దాని ప్రకారం. సరే సింహం రాజు కాబట్టి సింహం దగ్గరికి వెళ్ళారు రెండు. వెళ్ళగానే ఏం వచ్చినారని సింహం అడిగింది. నక్క చెప్పింది, మహారాజా ఈ అడవిలో గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంటుంది అని నేను అన్నాను, ఈ గాడిద కాదు పసుపు పచ్చ రంగులో ఉంటుంది అని చెప్పి అంటూ ఉంది. నేను ఎంత చెప్పినా అది కన్విన్స్ కావడం లేదు, వినడం లేదు. నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని అదే పనిగా అందరి దగ్గరికి వెళ్ళి గడ్డి ఏ రంగులో ఉంటుంది అనేసి అడిగాను. అడిగితే వాళ్ళందరూ కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుందని చెప్పారు. అయినా సరే ఈ గాడిద ఒప్పుకోవడం లేదు అని చెప్పంటే దీన్ని ఆలోచన చేసి మీరే సరైనటువంటి తీర్పు ఇచ్చి అసత్యవాదైనటువంటి గాడిదకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి నక్క తన ఆర్గ్యుమెంట్ ని వినిపించింది. వినిపించగానే గాడిద ఏదో చెప్పబోయింది. చెప్పగానే నువ్వేం చెప్పక్కర్లేదు అని ఎవరక్కడ అని పిలిచినారు. పిలవగానే ఈ నక్క తప్పు చెప్పింది కాబట్టి దీనికి 100 కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పి పంపించాడు. గాడిద సంతోషంతో ఓండ్ర పెట్టుకుంటూ అది వెళ్ళిపోయింది. ఈలోపు కొరడా దెబ్బలు కొట్టడానికి రాజభటులు వచ్చినారు. నక్క ఏడుస్తూ బాధపడుతూ సింహానికి నమస్కారం చేసి, ఇదేం అన్యాయమయ్యా, ఇదేం తీర్పు, గడ్డెక్కడైనా ఆకుపచ్చగా ఉంటుంది కానీ పసుపు పచ్చగా ఉంటుందా, నువ్వు కూడా పసుపు పచ్చగా ఉంటుంది అని చెప్పి చెప్పిన గాడిద వైపు నిలబడి తీర్పిస్తే నేనేం చేయాలనంటే, వచ్చి పిచ్చినక్క, గాడిద ఆకుపచ్చగా గడ్డి ఉంటుందని నాకు కూడా తెలుసు, అది పసుపు పచ్చగా ఉండదని నాకు తెలుసు. మరి అయితే అప్పుడు గాడిదకు కదా కొరడా దెబ్బలు కొట్టాల. ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు మొదలైంది? 4 రోజులకు ముందు మొదలైంది. ఈ 4 రోజులుగా నువ్వేం చేస్తాండావు? అందరినీ దీని గురించే ఎంక్వైరీ చేస్తాండాను, అందరి దగ్గరికి వెళ్తాండాను, తిరుగుతా ఉన్నాను, అడవిలో ఉండే వాళ్ళందరిని అడిగి ఒక మూర్ఖుడు చెప్పినటువంటి దాని కోసం నీ కళ్ళ ముందర కనిపిస్తాండే సత్యాన్ని వదిలిపెట్టి ఆ ఆర్గ్యుమెంట్ నిలబెట్టడం కోసం నీ టైం వేస్ట్ చేసినావు కాబట్టి నీకు ఈ పనిష్మెంట్ ఇచ్చినాను అని చెప్పాను. ఈ పనిష్మెంట్ గడ్డి పచ్చగా ఉందా పసుపుగా ఉందా అనే దాని గురించి కాదు, నువ్వు మూర్ఖుడితో వాదించినందుకు నీకు ఈ పనిష్మెంట్. అంటే మూర్ఖుడు నువ్వు చెప్తే కాదు, నేను చెప్తే కూడా అంగీకరించడు వాడు. ఎందుకు? వాడికి కూడా తెలుసు ఆకుపచ్చగా ఉంది అని.
ఆ ఆకుపచ్చనే పసుపు పచ్చ అనుకుంటున్నాడు వాడు. దాన్ని నువ్వు ఎట్లా నిరూపిస్తావు? అందువల్ల ఆ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మూర్ఖునికి నువ్వు పాఠం చెప్పలేవు. అందుకని మూర్ఖస్య హృదయం శూన్యం, మూర్ఖుని యొక్క హృదయము శూన్యంగా ఉంటుంది అని చెప్పన్నాడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ మూర్ఖునితో వాదించేటువంటి ప్రయత్నం చేయకూడదు. శూన్యంలో నువ్వేమీ పండించలేవు. అక్కడ పంట పెట్టాలంటే అది ఫర్టైల్ ల్యాండ్ అయి ఉండాలి, కనీసం ల్యాండ్ ఉండాలి. దాన్ని ఫర్టైల్ గా మళ్ళీ మనం మార్చుకోవచ్చు. అది శూన్యంగా ఉంటే ఏం పంట పండిస్తావు? అందుకని మూర్ఖస్య హృదయం శూన్యం. కాబట్టి మూర్ఖుడు అంటే ఎవరు? తనంతకు తాను తెలుసుకోలేనివాడు, ఎవరైనా చెబితే విననటువంటి వాడు, గాడిద లాంటి వాడు అని అర్థం. ఇక సర్వశూన్య దరిద్రత. సర్వశూన్య, ఏమీ లేనటువంటిది, అన్నీ లేకుండా పోయేటువంటిది ఏది? దారిద్ర్యము, లేమి, లేకుండా పోవడం. లేకుండా పోవడం అనే దరిద్రం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వస్తు దారిద్ర్యం, రెండవది మానసిక దారిద్ర్యం. వస్తు దారిద్ర్యం, మానసిక దారిద్ర్యం అని రెండు ఉంటాయి. వస్తు దారిద్ర్యం అంటే వస్తువు లేకపోవడం దరిద్రం. వస్తువు లేకపోవడం దరిద్రం. మానసిక దారిద్ర్యం అంటే వస్తువు ఉండి అనుభవించకపోవడం దారిద్ర్యం. ఒకడు చొక్కా కొనుక్కున్నాడు, దాన్ని తీసి జాగ్రత్తగా పెట్టెలో భద్రపరుచుకున్నాడు. చొక్కా లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఏమిరా, చొక్కా కొన్నావు కదా, ఎందుకు వేసుకోలేదు అంటే, ఆ చొక్కా నేను పండగకు వేసుకుంటాను అని చెప్పి అన్నాడు. మరి అప్పటి వరకు ఏం చేస్తావు అంటే, అప్పటి వరకు ఇట్లాగే ఉంటాను అన్నాడు. సో ఇప్పుడు నిజానికి వానికి లేదా, వానికి చొక్కా లేదా అంటే ఫిజికల్ గా ద షర్ట్ ఈస్ దేర్, భౌతికంగా వానికి చొక్కా ఉంది, లేకుండా పోలేదు, కానీ వాడు వేసుకోవడం లేదు. మానసికంగా వాడికి చొక్కా లేదు, ఈ రోజుకి చొక్కా లేదు. ఉన్న చొక్కా ఎప్పటికీ పండక్కుంది. చొక్కా అనేది వాడికి ఎప్పటికి ఉంది అంటే పండక్కు ఉంది చొక్కా, మిగతాటప్పుడు లేదు. ఇదేమిటంటే మానసిక దారిద్ర్యం. నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడన్నా ప్రస్తావించు, నాకు లేదండి అంటాను. 1,00,000 వచ్చినప్పుడు అట్లాగే అంటారు, 2,00,000 వచ్చినప్పుడు అట్లే అంటారు, 10,00,000 వచ్చినప్పుడు అది నాకు చాలదు అంటూ ఉంటాడు, నాకు లేదు అంటూ ఉంటాడు. వీడు నిత్య దరిద్రుడు. చాలదు అనేటువంటి వాడు నిత్య దరిద్రుడు. వాడికి అంతా శూన్యంగానే ఉంటది, వాడికి అంతా శూన్యమే, చాలదన్నటువంటి వాడికి. కాబట్టి సర్వశూన్య దరిద్రత అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడూ లేనటువంటిది, ఏమీ లేనటువంటిది దారిద్ర్యం. కాబట్టి దరిద్రం అనేటువంటిది ఏ రకంగా అంటే భౌతికంగా ప్రవేశించిన, అంటే వస్తు రూపంగా ప్రవేశించిన, మానసికంగా ప్రవేశించిన, అది సర్వం శూన్యం చేస్తుంది. ఇంట్లో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, నీకు వస్తు దారిద్ర్యం ఉండొచ్చు, ఏమి ఇబ్బంది లేదు, కానీ మానసిక దారిద్ర్యం ఉండకూడదు ఎప్పుడు. వస్తు దారిద్ర్యం ఉంటే ఏమవుతుంది? సంపాదిస్తాం, వస్తువును కొనుక్కుంటాం, ఆ దారిద్ర్యం పోతుంది. కానీ మానసిక దరిద్రం ఉండేటువంటి వాడు, వాడికి వస్తువు ఉంటుంది కానీ అనుభవించడు, వాడి దరిద్రుడు. ఇద్దరు వ్యక్తులు బట్టలు లేకుండా ఉండాలి, లోకం ఇద్దరికి బట్టలు లేదని చూస్తుంది. మొదటి వ్యక్తిని అడిగావు,
ఏమయ్యా బట్టలు వేసుకోలేదంటే నాకు లేదు కాబట్టి వేసుకోలేదన్న. రెండో వ్యక్తిని అడిగావు, ఏమయ్య బట్టలు వేసుకోలేదంటే అది పండగ నాటికి వేసుకుందామని దాచిపెట్టాను అన్నాడు. ఇప్పుడు ఎవరు దరిద్రుడు? ఎవరు దరిద్రుడు? ఇద్దరు దరిద్రులు. ఒకడికి లేకుండా దరిద్రం, ఒకడికి ఉండి దరిద్రం. అంటే వీడిది వస్తు దారిద్ర్యం, వీడిది మానసిక దారిద్ర్యం. ఇప్పుడు ఇద్దరికి శూన్యం, ఇద్దరి ఒంటి మీద బట్టలేదు, ఏం చేస్తాం? కాబట్టి సర్వశూన్య దరిద్రత. దరిద్రం అనేది ఒకసారి మనసులోకి ప్రవేశించిందంటే మొత్తం శూన్యంగానే కనిపిస్తుంది. వాడికి అన్నం ఉంటుంది తినడం, బట్టలు ఉంటాయి వేసుకోవడం, ఇంకేదో ఉంటుంది అనుభవించడం, వాడికి అంతా శూన్యంగానే ఉంటుంది. దరిద్రం అనేది సర్వశూన్యము. అందుకని దారిద్ర్యం లేకుండా చూసుకోవాలి. దారిద్ర్యం లేకుండా చూసుకోవాలంటే ఏం చేయాలా? ధనం సంపాదించాలి. ధనం సంపాదించాలంటే ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. ధనం సంపాదించాలంటే ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకుండా ధనం రావాలి అంటే కుదరదు. ముందే అదో అదో అవుతుందా, ఇదవుతుందా, అవుతుంది అని అనుకొని చేస్తే నీకు అనుకూలంగా ఏర్పాట్లు అవుతాయి. అదెక్కడ అవుతుంది అని అనుకుంటే అది కాదని నువ్వే అంటున్నావని అర్థం. ఇది అవుతుందో కాదో అబ్బా అయినా చేద్దాం అని అన్నావు అంటే కాదని అంటున్నది నువ్వే. కాదని వేరేవాడంటే దాన్ని నువ్వు ఎదుర్కొని ఇది అవుతుందని నిరూపించడం అనేది నీకు బాహ్యమైన పోరాటం. ఇది అవుతుందో కాదో అనే సందేహం ఉంటే అది నీకు అంతర్గతమైన పోరాటం. నీకు బాహ్య పోరాటం ఉన్నప్పుడు అంతర్గతమైన శక్తి నీకు సపోర్ట్ అవుతుంది. అంతర్గత పోరాటం ఉన్నప్పుడు ఏ శక్తి నీకు సపోర్ట్ అవుతుంది? నీకు నువ్వే శత్రువు అయినప్పుడు దాన్ని గెలిచేది ఎవరు? అందుకని మానసిక దారిద్ర్యం ఉండరాదు. అలా దరిద్రం ఉన్నటువంటి వాడి బ్రతుకు సర్వశూన్యం అయిపోతుంది. సర్వశూన్యం కాకుండా ఉండాలంటే మనం సంపాదించడం మొదలు పెట్టాలి. ఏం సంపాదిస్తావు? అన్నీ సంపాదించాలి. ఒకటి మూర్ఖంతో వాదించకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి మొదట. ఇప్పుడు వెనక్కి వస్తాను. రెండోది మన శ్రేయోభిలాషులైనటువంటి బంధుమిత్రుల్ని సంపాదించాలి. మూడోది గృహం, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, వీటిని సంపాదించాలి. అప్పుడు దరిద్రం పోతుంది అని అర్థం. అంటే ఇల్లుండి పిల్లలు లేకపోతే దరిద్రం. మనం బ్రతుకుతూ ఉండి మన శ్రేయోభిలాషుల్ని మనం ఎంచుకోకపోతే దరిద్రం. మనకు జ్ఞానం ఉండి దాన్ని మూర్ఖునికి చెప్పాలనుకో అనే ప్రయత్నం చేయడం దరిద్రం. ఈ దరిద్రం సర్వశూన్యం చేస్తుంది. అన్నింటినీ లేకుండా చేస్తుంది. ఏది లేకుండా చేస్తుంది. కాబట్టి మానసికమైనటువంటి దారిద్ర్యం అన్నింటినీ నాశనం చేస్తుంది. తరువాత శ్లోకం. అనభ్యాసే విషం శాస్త్రం అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం అజీర్ణే భోజనం విషం దరిద్రస్య విషం గోష్ఠీ దరిద్రస్య విషం గోష్ఠీ వృద్ధస్య తరుణీ విషం. వృద్ధస్య తరుణీ విషం. విషం అంటే మనకు నాశనాన్ని కలిగించేటువంటిది అని అర్థం. విషం అంటే మనకు నాశనాన్ని కలిగించేటువంటిది, నష్టాన్ని కలిగించేటువంటిది అని అర్థం. ప్రాణాంతకమైందని కూడా అర్థం. ప్రాణం తీసేటువంటిది అని కూడా అర్థం. అంటే అల్టిమేట్ కాబట్టి ప్రాణాంతకమైనటువంటిది.
అల్టిమేట్ డెఫినేషను. నష్టాన్ని కలిగించేది అనేది కొంచెం దానికంటే కింద స్థాయి. ఆ నష్టం ప్రాణ నష్టం వరకు కూడా ఉండొచ్చు. ధన నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఆరోగ్య నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు. ఏదైనా సరే నష్టాన్ని కలిగించేటువంటిది విషం. కాబట్టి శాస్త్రం ఎప్పుడు విషం అవుతుంది? శాస్త్రం అంటే ఏమిటి? నువ్వు ఎలా ఉండాలి అని శాసించేటువంటి దానికి శాస్త్రం అని పేరు. సత్యాన్ని గురించి నీకు తెలియజేసేటువంటి దానికి శాస్త్రం అని పేరు. నీలో సత్యస్ఫురణను కలిగించి నిన్ను సత్య ధర్మ మార్గంలో నడిపించేటువంటిదే శాస్త్రం. ఆ శాస్త్రం ఎట్లా విషం అవుతుంది? ఆ శాస్త్రం ఎట్లా నీకు నష్టం కలిగిస్తుంది అంటే అనభ్యాసే, ప్రాక్టీస్ చేయకపోతే, అభ్యాసం చేయకపోతే ఎంత గొప్ప శాస్త్రమైనా నీకు విషంతో సమానము. నథింగ్ హెల్ప్స్ యూ. అది నీకు సహాయం చేయదు. అంటే దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. నీకు తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయాలా. ఒక అతను అడవి దారిలో నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే అలసటేసింది. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు మీద 2 పక్షులు కనిపించాయి. వాటి పట్ల ఆయనకు దయ కలిగింది. ఈ పక్షులు ఎప్పుడైనా వేటగాని బారిన పడి చనిపోతాయేమో, అలా జరగకుండా ఉండాలంటే వీటికి ముందుగానే వేటగాడిని గురించి చెప్పి హెచ్చరించాలి అని ఆ పక్షుల్ని చూసి, పక్షులారా నేను మీకు ముఖ్యమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. అవి కూడా సరేనండి అని చెప్పాను. అని అంటే ఆయన చెప్పించాడు, వేటగాడు వచ్చును, వల పన్నును, గింజలు చల్లును. ఆ గింజల కోసం ఆశపడి మీరు వల మీద వాలితే వలలో చిక్కుకుంటారు, వేటగాని చేతిలో మరణిస్తారు. అర్థమైందా అన్నాడు. ఓ అర్థమైంది, ఏది చెప్పండి అన్నాడు. అవి చక్కగా చెప్పాయి. వేటగాడు వచ్చును, వల పన్నును, గింజలు చల్లును. వాటి మీద వాలితే గింజల కోసం ఆశపడి వేటగాని చేతిలో చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంటాము. వెరీ గుడ్. ఈ పాఠం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఉండండి, మీకు శుభం కలుగుతుంది అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు వేటగాడు వచ్చాడు. వేటగాడు రాగానే ఇవి ఆ పాఠం చెప్పుకుంటూ ఉన్నాయి. వేటగాడు వచ్చును, వల పన్నును, నూకలు చల్లును, గింజలు చల్లును. గింజల కోసం ఆశపడి మనం వాలితే వలలో చిక్కుకుంటాం, వేటగాని చేతిలో చస్తాం అని చెప్తున్నాం. వేటగాడు విని ఆశ్చర్యపోయాడు. ఒరే వీటికి ఎంత జ్ఞానం ఉంది, ఇంకెక్కడ వల పన్ని గింజలు చల్లితే గింజలు వృధా అయిపోవడం తప్ప లాభం లేదు, కాబట్టి ఇక్కడ వల వేస్తే ప్రయోజనం లేదు, ఈ పిట్టలు పడవు మనకు అని వెళ్ళిపోయాడు. సరే, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ దారిన వేటకొచ్చి పిట్టలు చూశాడు. ఇప్పుడు దొరుకుతాయి అనేసి వల తీసుకుంటూ ఉంటే వల చూడగానే వాటికి ఆ పాఠం గుర్తొచ్చింది. వేటగాడు వచ్చును, వల పన్నును, గింజలు చల్లును. గింజల కోసం ఆశపడి వలపై వాలితే వలలో చిక్కుకుంటాము, వేటగాడు మనల్ని చంపేస్తాడు అని చెప్పాను. అతనేమంటున్నారు, అదే వీటికి ఈ పాఠం గుర్తుంది, ఇవి మర్చిపోలేదు, ఇంకా ఇవి మళ్ళీ పడవు, ఇక్కడ మళ్ళీ వల విసిరి లాభం లేదు అని మళ్ళీ వెళ్ళిపోయాడు.
ఓ 15-20 రోజుల తర్వాత ఆ దారిన వస్తూ ఉన్నాడు. సాయంకాలం అవుతుంది. ఉదయం నుంచి తిరిగి తిరిగి అలసిపోయాడు. ఆకలిగా కూడా ఉంది. ఒక్క పిట్ట కూడా దొరకలేదు. మళ్ళీ ఆ ప్రదేశానికొచ్చాడు. ఇతన్ని చూడగానే అవి పాఠం అందుకున్నాయి. వేటగాడు వచ్చును, వల పన్నును, గింజలు జల్లును. సరే రే ఏం చేసేది? సరే ఇంకెక్కడ పోలేం, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. వీటికి తెలుసు పాఠం, మిగతా పక్షులకు తెలియదు కదా. చూద్దాం ఒకవేళ అవేమైనా వస్తాయేమో అనే ఆలోచన వచ్చింది అతనికి. అని వల విసిరాడు, దాని మీద గింజలు చల్లాడు. గింజలు చల్లి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. ఆ పక్షులు చెబుతూ ఉన్నాయి, వేటగాడు వచ్చును, వల విసురును, గింజలు చల్లును అని ఆ పాఠం చెప్పుకుంటూ వచ్చి గింజల కోసం వల మీద వాలినాయి. ఇరుక్కుపోయాయి, ఉరుల్లో తగులుకున్నాయి. వేటగాడు వచ్చి, అరేరే వీటికి పాఠం కంఠస్థమైంది కానీ దాన్ని ఆచరించాలని తెలిసినట్టు లేదు అని వాటిని తీసి మెడదిప్పి జోల్లో వేసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి అనభ్యాసే విషం శాస్త్రం. ఇప్పుడు పక్షులకు తెలియదా శాస్త్రం అంటే? తెలుసు, కానీ దే వర్ నాట్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేయనటువంటి కారణం చేత ఆ శాస్త్రం విషమైంది అంతే. అందువల్ల దాన్ని సాధన చేయకపోతే నీకు తెలిసినటువంటిది అది విషంగా మారుతుంది తప్ప ప్రయోజనం లేదు. రెండో విషయం ఏం చెప్పినాడు? అజీర్ణే భోజనం విషం. భోజనం అనేది అమృతం ఎప్పుడు? జీర్ణం అయితే. జీర్ణం కాకపోతే అదే భోజనం విషం. కాబట్టి జీర్ణం కాకపోతే అనేటువంటి క్లాజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, జీర్ణం ఎందుకు కావడం లేదో చూసుకోవాలి. మిషన్ ప్రాబ్లం ఉంటే దాన్ని సర్వీస్ చేయించుకోవాలి, లేదా ఓవర్లోడ్ ప్రాబ్లం ఉంటే లోడ్ తగ్గించాలి, అంతే. ఒకసారి మనం మిక్సీ వేద్దాం అనుకున్నాం. మిక్సీ నిండుకు పప్పులు వేసినామంటే అది సౌండ్ చేస్తుంది కానీ తిరగదు, ఆగిపోతుంది. దాని అర్థం ఏంటి? లోడ్ ఎక్కువైంది అని అర్థం. మనం కాదని మొండిగా తిప్పినామంటే అది కాయలు కాలిపోయి మొత్తం మిక్సీ అంతా పాడైపోయే ప్రమాదం. అక్కడ మొండితనం ఉండకూడదు. ఏం చేయాలా? ఇంకా కాసిన పప్పులు వెనక్కి తీసేసినామంటే అది తిరుగుతుంది మనకి. కాబట్టి జీర్ణం కావడం లేదంటే మనం జీర్ణం కావడానికి ఎంత సరిపోతుందో అంత కాకుండా ఎక్కువ తింటున్నాం అని అర్థం. జీర్ణం కావడం లేదంటే తగ్గించి తిను, తక్కువ తిను. ఏది జీర్ణం కావడం లేదో దాన్ని వదిలేయి, జీర్ణం అయ్యే పదార్థాన్నే తిను. జీర్ణం అయ్యేదాకా ఎదురు చూడు. ఈ 8 గంటలకు 4 ఇడ్లీలు తిను, అది జీర్ణం కావడానికి 4 గంటలు పడుతుంది అని అనుకున్నాం. మళ్ళీ తినాలనుకుంటే 12 తర్వాత తిను. 8 గంటలకు తిన్నావు, రోడ్లోకి వెళ్ళావు, ఎవరో కనిపించారు, మసాలా దోశ తిందురా అని చెప్పాను. వాడు ఫ్రీగా మసాలా దోశ పెట్టిస్తా అన్నాడని మళ్ళీ 9 గంటలకు మసాలా దోశ తిన్నాడు. మళ్ళీ 11 గంటలకు ఎవడో చాయ్ బిస్కెట్ అన్నాడు, తిన్నా. 1 గంటకు భోజనం. ఎప్పుడు జీర్ణం కావాలా ఇదంతా? సాయంకాలానికి కడుపు నొప్పి వచ్చింది, విరేచనాలు అయినాయి. మరుసటి రోజు పొద్దునకి నీరసం వచ్చింది, హాస్పిటల్లో చేరాడు, సెలైన్ ఎక్కించుకుంది. ఎందుకు వచ్చింది ఇదంతా? అజీర్ణే భోజనం విషం. జీర్ణం కాకపోతే ఆ భోజనమే విషంగా మారిపోతుంది. తర్వాత దరిద్రస్య విషం గోష్ఠి. గోష్ఠి అంటే గోష్ఠి అనే దానికి అర్థం ఏంటంటే గోవులను కట్టేసేటువంటి శాల అని అర్థం. ఇక్కడ గోష్ఠి అంటే 10 మంది కూర్చొని మాట్లాడుకోవడం అని అర్థం. సాధారణంగా ఈ గోష్ఠుల్లో ఏం జరుగుతుంది అంటే
ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది పనికొచ్చేదో పనికిరాందో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అది ఎవడికి ప్రయోజనకరం అంటే ఆల్రెడీ తినడానికి ఉండి, రాత్రికి కూడా తినడానికి ఉండి, మధ్యాహ్నం తిని, మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు కాలక్షేపం ఎలా కావాలో తెలియనటువంటి వాడు నలుగురితో కూర్చొని పక్కింటి వాడిని గురించి, ఎదురింటి వాడిని గురించి మాట్లాడుకుంటే వాడికి ప్రయోజనం గాని, మధ్యాహ్నం తినలేదు, రాత్రికి తినడానికి ఏమీ లేదు, అట్లాంటి వాడు పోయి కూర్చొని మాటలకు పెట్టుకున్నాడు అనుకో, వాడికి రాత్రికి కూడా తిండి లేకుండా పోతుంది. అందువల్ల వాడేం చేయాలి, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఆ కాలాన్ని సంపదగా మార్చుకొని దరిద్రాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని వృధా కాలక్షేపపు మాటలతో పొద్దు పుచ్చకూడదు. అందువల్ల దరిద్రస్య విషం గోష్ఠి. దరిద్రుడైనటువంటి వాడు, లేమి కలిగినటువంటి వాడు, ఇక్కడ మానసికమైనటువంటి లేమి కాదు, భౌతికమైనటువంటి లేమి. వస్తు దారిద్ర్యం కలిగినటువంటి వాడు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే వస్తువుని సముపార్జించలేదు. వస్తువును సముపార్జించాలంటే ధనార్జన చేయాలి. ధనార్జన చేయాలంటే కాలాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ధనం ఎట్లా వస్తుంది? నీ చేతిలో 3 ప్రధానమైనటువంటివి ఉన్నాయి ఎవరికైనా. ఒకటి, వాడి మేధస్సు ఉంటుంది. 2, వాడి శారీరకమైన ఆరోగ్యం ఉంటుంది. 3, వాడి కాలం. ఈ మేధస్సును, ఆరోగ్యాన్ని, కాలాన్ని పెట్టుబడిగా పెట్టి దాన్ని ధనంగా మారుస్తాడు. మేధస్సుండి ఆరోగ్యం లేకపోయినా, మేధస్సు ఆరోగ్యం ఉండి కాలం లేకపోయినా, నువ్వు పని చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నాయి, ఆరోగ్యం కూడా ఉంది, కానీ నువ్వు వేరే ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయినా, అప్పుడు నీకు సమయం లేదు. ఇప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది అంటే 3 ఉండాలి. సమయం ఉండాలి, మేధస్సు ఉండాలి, కాలం ఉండాలి. సమయం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మేధస్సు ఉండాలి. ఈ 3 ధనానికి ప్రాథమికమైనటువంటి పెట్టుబడులు. ఈ 3 లేనటువంటి వాడు ధనాన్ని ఆర్జన చేయలేడు. ఆర్జన చేయలేనటువంటి వాడు దరిద్రుడిగా మిగిలిపోతాడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే భగవంతుడు సృష్టిలో ఎవరిని దరిద్రుడిగా పుట్టించలేదనేది మనకు అర్థం అవుతుంది. ప్రతి ఒక్కడికి ఎంతో కొంత తెలివి ఇచ్చాడు, ప్రతి ఒక్కడికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి కాలం ఇచ్చాడు. ఎవడు దరిద్రుడు అంటే కాలం సరిపోనటువంటి వాడు దరిద్రుడు. ఎవడు దరిద్రుడు అంటే ఆరోగ్యం లేనటువంటి వాడు దరిద్రుడు. ఎవడు దరిద్రుడు అంటే మేధస్సు లేనటువంటి వాడు, మేధస్సును పెంచుకోనటువంటి వాడు దరిద్రుడు. కాబట్టి దరిద్రస్య విషం గోష్ఠి. అటువంటి వాడికి గోష్ఠి విషంతో సమానం అవుతుంది. తెలివైనటువంటి వాడు ఏం చేస్తాడు, దాన్ని కూడా ధనంగా మార్చుకుంటాడు. తనకు తెలియనటువంటి విషయాలు, తన భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి విషయాలు డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడో స్టాక్ మార్కెట్ గురించి 2 మేధావులు కూర్చొని మాట్లాడుకుంటా అన్నారు అనుకో, వాడి మధ్యలో పోయి కూర్చుంటాడు. వీడికి కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది. ఆ గోష్ఠి ఉపయోగపడుతుంది. ఇక్కడ గోష్ఠి అనేది పిచ్చాపాటి మాట్లాడుకోవడం అనే అర్థంలో ఉపయోగించి, సజ్జన సాంగత్యం కాదు అది. కాలక్షేపం చేసేటువంటి మాటలు మాట్లాడే గోష్ఠి, అది విషంతో సమానము. నువ్వు డబ్బు లేకుండా ఉండేటప్పుడు నీకు దొరికినటువంటి ప్రతి నిమిషాన్ని ధనార్జన కోసం వినియోగించుకోవాలి. కానీ ఏదో దేశంలో ఉండేటువంటి వాడిట్లా, వీడిట్లా, నేపాల్ ఇట్లా, శ్రీలంక అట్లా అని మాట్లాడుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం? నువ్వేం చేస్తావు? వాట్ కెన్ యూ డూ? ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన ప్రయత్నం మనం చేయాలా, మన కష్టం మనం చేయాలా, మన స్వార్జితాన్ని మనం సంపాదించుకోవాలి, మన శీలాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. అది చేయాలి. తర్వాత
వృద్ధస్య తరుణి విషం. వృద్ధుడైనటువంటి వాడికి యవ్వనవతి అయినటువంటి భార్య విషంతో సమానం. దీని గురించి పెద్ద డిస్కషన్స్ ఏం అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్స్ కూడా అవసరం లేదు. అందుకే మన వాళ్ళు ఈడు జోడు అన్నారు. అంటే జోడు కంటే ముందర ఈడు ఉండాలి. 20-30 ఏళ్ళు తేడా ఉందనుకో భార్యాభర్తలు ఇద్దరికి, ఈడు జోడు ఉన్నట్టు కాదు. కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచనలే కలవవు. మొదట ఒక తరానికి ఇంకొక తరానికి జనరేషన్ గ్యాప్ అంటాం మనం, తరాల అంతరాలు వస్తాయి. ఈ తరంలో పుట్టినటువంటి అమ్మాయి ఈ తరానికి సంబంధించినటువంటి ఆలోచనలు కలిగి ఉంటుంది. ముందు తరంలో పుట్టినటువంటి మగవాడు ఆ తరానికి సంబంధించిన ఆలోచనలు కలిగి ఉంటాడు. జనరల్ గా మనం ఇంతకు ముందు కూడా ఒకసారి డిస్కషన్ చేసినాం. ఒక తరానికి మధ్య ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి. మన ముందు తరం వాళ్ళు మన మీద కంప్లైంట్ చేస్తారు, పిల్లలు చెడిపోతున్నారు. మనం మన తర్వాత తరాన్ని కంప్లైంట్ చేస్తాం, వాళ్ళు చెడిపోతున్నారని. నిజానికి ఎవరు చెడిపోయేది లేదు ఇక్కడ. ఎవరైనా చెడిపోతే మొత్తం మానవులంతా డైనోసార్లు అయిపోయి ఉండాలి ఇప్పటికి. చెడిపోవడం అంటే అది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ తరానికి ఈ తరానికి ఒక పరిణామం జరుగుతుంది. ఆ పరిణామాన్ని ముందు తరం డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ముందు తరం పరిణమించదు. ఆ పరిణామానికి అనుకూలంగా మనం కూడా మారాలి. సైకిల్ తప్పడం ఆరోగ్యానికి మంచిదే, కాదని చెప్పలేదు. మోటార్ సైకిళ్ళు వచ్చాయి. మోటార్ సైకిల్ తీసుకున్న వాడంతా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. వాడంతా అదేంటి పొల్యూషన్ పెంచుతున్నాడు. విపరీతమైనటువంటి వేగంగా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్లకు కారణం అవుతున్నాడు. ఇవన్నీ నెగటివ్స్. ముందు తరం సైకిల్ తరం ఏం చెప్తుంది? వీటినన్నిటినీ ఎక్స్పోజ్ చేసి దీన్ని కంప్లైంట్ గా చెప్తుంది. ఆ ముందు తరంలో తెలివైనటువంటి వాడు ఏం చేస్తాడు? మోటార్ బైక్ నడపడం నేర్చుకొని దాన్ని వాడుకుంటూ ఎలా వాడాలో మోడల్ గా ఉంటాడు. అంటే ఇగో సిగ్నల్ దగ్గర ఆఫ్ చేసి పెట్టు, ఎక్కువ రేజ్ చేయకు, మోడరేట్ స్పీడ్ లో వెళ్ళు, ట్రాఫిక్ రూల్స్ ను పాటించు, శిరస్త్రాణం హెల్మెట్ పెట్టుకో. ఇవన్నీ బి ఎ మోడల్. నువ్వెందుకు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తావు? నువ్వే వాళ్ళకు రోల్ మోడల్ గా తయారు కావచ్చు కదా. కానీ ఆ తరం ఎప్పుడు రోల్ మోడల్ గా తయారు కాకపోగా నెక్స్ట్ జనరేషన్ మీద ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద సారఫుల్ థింగ్. సో నువ్వు కంప్లైంట్ చేయక్కర్లేదు. ఏమంటావు? ఈ కంప్యూటర్లో వచ్చింది, చెత్త చెదారం అంతా చూస్తున్నారు పిల్లలు. నో, నువ్వు కూడా నేర్చుకో. ఏ కారణం చేత వాళ్ళు చెత్త చెదారం చూస్తున్నారని తెలుసుకో. హౌ టు లాక్ ఇట్ అనేది తెలిసి లాక్ చేసి వాళ్ళకి ఇవ్వు, లేదా వాళ్ళకి అవగాహన కల్పించు. ఇట్లాంటివి వస్తాయి, వాటిని నువ్వు ఎలా స్కిప్ చేయాలి అనేది చెప్పు. కానీ చెప్పం. కారణం ఏంటంటే ఈ తరాల అంతరాలు ఉంటాయి. అందుకని వృద్ధస్య పెద్దవాడికి, వృద్ధుడైనటువంటి వాడికి, తరుణి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ విషంతో సమానమైనటువంటిది. అందుకని ఈడు జోడు చూసుకోవాలి చెప్పాను. సరే, ఈ 2 శ్లోకాల్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ప్రశ్నలు? మామూలుగా ఉమ్, పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటారు కదా. అవును. కానీ ఇది కొంచెం ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎక్కడో శాస్త్రం కొంచెం అనుకూలంగా మేల్ డామినేషన్ గానే అనిపిస్తూ ఉంటుంది. మేల్ ఫిమేల్ డామినేషన్ అనేది వదిలేద్దాం ఫస్ట్. ఆ
ఉన్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు కాబట్టి మొదట నువ్వు సంతానవంతుడు కావాలనేది శాస్త్రం. మనం శాస్త్రం ఒకటి వచ్చింది, ఒక నియమం వచ్చింది అంటే ఆ నియమం వచ్చినటువంటి కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు వచ్చిన దాన్ని ఇప్పటికి అప్లై చేయకూడదు. ఆ రోజు ఏముంది, సంతాన తంతవహ మా వ్యవచ్ఛేత్సిహి అని చెప్పి అన్నాడు. ఆ సంతానాన్ని బ్రేక్ చేయకూడదు అన్నాడు. కారణం ఏమిటంటే అప్పుడు జనాభా తక్కువ, రోగాలు ఎక్కువ, కలరా లాంటి వాటి రోగాలు వచ్చినాయంటే గుంపులు గుంపులుగా చనిపోయేవాడు. ఇంకోటి ఏంటంటే వ్యవసాయం, యాంత్రికీకరణ లేదు, యంత్రాలు లేవు, మనుషులు అవసరం. అందుకని సంతానాన్ని కనుక్కుండేవాళ్ళు. సంతానం లేకపోతే వాడికి నరకం వస్తుందని చెప్పి అన్నారు. ఇప్పుడు ఉన్నవాడే నరకాన్ని చూపిస్తున్నాడు, అది వేరే విషయం. కొడుకు ఉండి వాడు నరకాన్ని చూపిస్తున్నాడు, అది వేరే విషయం. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అంటే, నాయన నువ్వు సంతానవంతుడివి కావాలి. ఎందుకు సంతానవంతుడు కావాలంటే నీ లెగసీ కోసం, అంటే వంశం. అది ఎందుకు చెప్తాడంటే, నువ్వు సంతానం అంటే ఏమిటి సైంటిఫిక్ గా ఏంటంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ జీన్స్. కలెక్షన్ ఆఫ్ జీన్స్ ఎక్కడి నుంచి? ఆ జీనియాలజీలో నుంచి, వంశ పరంపరలో నుంచి కలెక్షన్ ఆఫ్ జీన్స్ కదా సంతానం అంటే. మీకు ఒక అబ్బాయో అమ్మాయో పుట్టాడంటే అది కలెక్షన్ ఆఫ్ జీన్స్. మీ నుంచి, మీ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, ఇలా తరతరాల నుంచి వచ్చినటువంటి ఆ జీన్స్ ని కలెక్షన్ చేసుకుంటాం. దీంట్లో ఉత్తమమైనటువంటి కలెక్షన్ ఉందనుకో, నువ్వు సంతానవంతుడు కాలేదంటే సమాజం ఆ ఉత్తమమైనటువంటి జీన్స్ ని ఏమవుతుంది, ఆ జీన్స్ యొక్క ప్రవాహాన్ని ఆపేస్తుంది, పోగొట్టుకుంటాను. సో నువ్వు సంతానం కనకపోతే ఏమో, నువ్వు కనేటువంటి సంతానం ఒక వివేకానందుడు కావచ్చు, ఒక రమణ మహర్షి కావచ్చు, ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య కావచ్చు, హూ కెన్ సే. నెక్స్ట్ జనరేషన్ లో మేధావి పుట్టడానికి గ్యారంటీ ఏంటి? అప్పుడు ఈ జీన్స్ నష్టపోతామా. అందుకని సంతానం కంపల్సరీ చేశాం, ఖచ్చితంగా ఉంది. జీన్స్ పోగొట్టుకోవు. ఇక్కడ ఆడమగ అనే వ్యత్యాసం ఏం లేదు. ఆడమగ అనే వ్యత్యాసం ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది, అక్కడుండే పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, వాళ్లలో తను ఒకటి కావాలి, ఆ కుటుంబాన్ని తన కుటుంబంగా భావించాలి, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు తన కార్యక్రమాలను అనుకోవాలి. అప్పుడు ఆమె ఈ కార్యక్రమాలు చేయాలి అని అంటే అర్థం ఏమిటి? అది బర్డన్ అవుతుంది. తన పుట్టింటి వైపు కార్యక్రమాలు కూడా ఆమె చేయాలంటే బర్డన్ అవుతుందా కాదా? కాబట్టి నువ్వు చెయ్యొద్దు అన్నాడు, అంతే. నువ్వు చేస్తానంటే నీకు అధికారం లేదని చెప్పడానికి ఎవడు అధికారి? నీలో ఆ జీన్స్ ఉన్నాయి కదా, చెయ్యి, ఏమి ఇబ్బంది లేదు. చేస్తానంటే చెయ్యి, దీన్ని మేనేజ్ చేసుకోగలిగితే చెయ్యి. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ మేనేజ్మెంట్. ఈ వర్క్ స్ట్రెస్ ని నువ్వు మేనేజ్ చేసుకొని, రిలేషన్స్ లో ఉండేటువంటి ఆ హెచ్చుతగ్గుల్ని మేనేజ్ చేసుకొని, మీ అత్తామామల్ని ఒప్పించి, మీ భర్తను ఒప్పించి, మాకు అన్నదమ్ములు లేదు కాబట్టి నేనే పెండం పెడతాను మా అమ్మ నాన్న కంటే చుట్టూ ఏమవుతుంది? ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపన్. ఏమిటి పిండ ప్రధానం ఈ శాస్త్రం అంటే? ఏమిటి? కృతజ్ఞత. తల్లిదండ్రులు గుర్తించుకోవడం. తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వాళ్ళంతా చనిపోయారా? డూ యూ థింక్ దే వర్ డై?
నో, దే టేకన్ అనదర్ ఫామ్ దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సెల్ఫ్. మీ తాత మీ ముత్తాత వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టేశారు, బట్ వేర్ దట్ ఇట్ గాన్, ఎక్కడికి పోలా, మీ రూపంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మీ శరీరం తయారు కావడానికి కావాల్సినటువంటి జీన్స్ వాళ్లే కదా ఇచ్చారు. కాబట్టి ఒక చెట్టు ఎండిపోయింది అంటే అర్థం ఏంటంటే ఆ చెట్టు చనిపోయిందని కాదు అర్థం. అది కొన్ని వేల చెట్లు పుట్టడానికి కావాల్సినటువంటి విత్తనాలను ఇచ్చేసి దాని పని అది పూర్తి చేసేసి వెళ్ళింది అని అర్థం. ఆ చెట్టు చనిపోదు ఎప్పుడు, విత్తనాలు లేకపోతే చనిపోతుంది. అది శాస్త్రం. విత్తనాలు ఉన్నాయి అంటే అది చనిపోలేదు అని అర్థం. ఎండిపోయింది ఫిజికల్ గా, దట్ డిసపియర్డ్, ఆ షేప్ అయిపోయింది, దాని పర్పస్ సర్వ్ చేసింది, అది వెళ్ళిపోయింది. అది పోలే, అదేం చేసింది, తాను బ్రతకడానికి కావాల్సినటువంటి విత్తనాలను తయారు చేసి వెళ్ళింది. అది ప్రకృతి మనకు నేర్పించేటువంటి పాఠం. బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లానెట్, మేక్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు అలైవ్ జస్ట్ లైక్ ఎ ట్రీ. ఇప్పుడు పిల్లలు ఒకవేళ విత్తనాలు రాకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, లేకుంటే ఆ వాళ్ళు ఎవరికైనా ఆ, ఏ పిల్లలనైనా పెంచడము అనేది జరిగిన దాని యొక్క జీన్స్ అలా దాని గురించి ఎలా చెప్పుకోవాలా? ఇప్పుడు పిల్లలు పుట్టలేదు, నీ ప్రయత్నం నువ్వు చేశావు, చేసాము. పుట్టలేదు, దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం. నాట్ అవర్ ప్రాబ్లం. We tried our level best. యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష. నువ్వు ప్రయత్నం చేసినావు, సిద్ధించలేదు, దాంట్లో దోషం ఏముంది అన్నాడు. దోషం లేదు, దోషం లేదు, అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద నువ్వు స్టోరీ. ఎవరినో తెచ్చి పెంచుకున్నావు, దట్ ఈజ్ హ్యుమానిటీ, దట్ ఈజ్ నాట్ యువర్ జీన్స్. ఇక్కడ లెగసీ రాదు. నీకు లీగల్ గా అతను లీగల్ హెయిర్ కావచ్చు, అతన్ని దత్తతకు తీసుకున్నామండి, అతను నా లీగల్ హెయిర్ అని నువ్వు చెప్పచ్చు. నీకున్నటువంటి ఆస్తులు అంతస్తులు అతనికి ఇవ్వచ్చు, నీ కీర్తి ప్రతిష్టలను ఇవ్వచ్చు. కానీ నీ పూర్వీకుల లక్షణాలను, నీ శరీరంలో ఉండేటువంటి లక్షణాలను ఇవ్వలేదు, అతను పొందలేదు. అది తేడా, అంతే, ఇకేలే, ఇంతకు మించి ఏమి లేదు. కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.